ఓం నమో వెంకటేశాయ. 25/12/2025 కరెంట్ అఫైర్స్. బ్లూంబర్గ్ అంటే 2-3 డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం గురించి. ఇది అమెరికాకు చెందిందని 2-3 సార్లు చెప్పుకున్నాం. ఇది వార్తల్లో నిలిచింది, చాలా ఇంపార్టెంట్. LMV-3 M6 అనే రాకెట్ ద్వారా ఇస్రోకి సంబంధించింది రాకెట్. ఈ రాకెట్కి సంబంధించి 9వ ప్రయోగం ఇదే. ఈ ఉపగ్రహానికి అంటే సంబంధించిన విషయం ఏంటంటే, శాటిలైట్స్ నుంచి డైరెక్ట్ మొబైల్ ఫోన్లకు కనెక్టివిటీ రావడానికి ఒక ప్రయోగం చేపట్టారు. అదే బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ప్రయోగం. 6499 kgల బరువున్న అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన శాటిలైట్లో అతి బరువైన శాటిలైట్ ఇది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కానీ ఇది తరచూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బిట్ పాయింట్ ఇది, గుర్తుంచుకోండి, మిస్ కాకూడదు. దీనికి సంబంధించి 2-3 టైమ్స్ చెప్పాం కాబట్టి అన్నీ ఒక దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా ఉంచుకోవడం మంచిది. బిట్ పాయింట్ ఎక్కడికి పోదు మనకి. లక్నోలో 65 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు ఈరోజు. అటల్ బిహారీ వాజ్పేయి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు లక్నోలో, యూపీలోని లక్నోలో. ఈరోజు వాజ్పేయి గారి 101వ జయంతి. మన మాజీ ప్రధాని అయిన భారతరత్న గ్రహీత. రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అనేదాన్ని లక్నోలో నిర్మించారు. దాంట్లో 230 కోట్లతో నేషనల్ మెమోరియల్ మరియు కాంప్లెక్స్ నిర్మించారంట. అందులో 65 ఎకరాల విస్తీర్ణంలో ఈ వాజ్పేయి గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల గారిల విగ్రహాలని ఏర్పాటు చేశారు, కాంస్య విగ్రహాన్ని. మిడ్ పాయింట్ రావచ్చు, గుర్తుంచుకోండి. హాయ్ తమ్ముడు, చూడండి 25/12/2025 అది మార్నింగ్ ఒకటి పెట్టాను కదా, అది కాకుండా ఇది ఎక్స్ట్రా సమాచారం. ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ రాష్ట్రాలకి సంబంధించి మైనింగ్ లీజులు ఏవి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. అసలు లీజులపై నిషేధం విధించింది. ఓన్లీ ఆరావళి పర్వతాలు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలు 800 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఆరావళి పర్వతాలు గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇండియాకి వాయువ్య సరిహద్దు. గనుల తవ్వకానికి ఈ నిర్ణయం, గనుల తవ్వకాల కంటే అక్రమ గనుల తవ్వకాలను ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రకటించింది. ప్రజెంట్ సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ శ్రీ భూపేంద్ర యాదవ్ భారత అటవీ పరిశోధన విద్యా మండలికి హెచ్చరికలు జారీ చేసింది.
ఇంకా ఏ ఏ రాష్ట్రాలకి ఈ ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయో ఆ రాష్ట్రాలకి నోటీసులు ఇవ్వమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏ ఏ రాష్ట్రాలు ఇంకా ఈ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయో అక్కడ ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక సర్వే చేయమని హెచ్చరించింది. ఈ ఆరావళి పర్వతాల గురించి సమాచారం వచ్చేసి ప్రపంచంలోని అతి పురాతన పర్వతాలు. ఇవి రూపాంతర ప్రాప్తి శిలలతో ఏర్పాటయ్యాయి. సుమారుగా దేశంలో 800 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇవి ఇక్కడ మ్యాప్ కూడా చూపించాను చూడండి. ఆరావళి పర్వతాలు రఫ్ మ్యాప్ ఇది. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన ప్రాంతం మౌంట్ అబు. ఇక్కడ దిల్వారా జైన్ దేవాలయం కూడా ఉంది మౌంట్ అబులో. నెక్స్ట్ ఎత్తైన శిఖరం, ఆరావళి పర్వతాలు ఎత్తైన శిఖరం గురుశిఖర్, అందరికీ తెలిసిందే. ఇది 1722 మీటర్స్. ఇందులో విస్తరించిన కనుమలు బార్, పిప్లిఘాట్, దేవైర్, దేశరి కనుమలు. ఇది ప్రజెంట్ కొంచెం హాట్ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద పెట్టి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టాక్ సమాచారం కూడా ఇచ్చాను. ఇంకా దీనికి పైన ఏదైనా సమాచారం అయితే చూద్దాం. ఇంకా త్వరలో లైవ్లు కూడా స్టార్ట్ అవుతాయి. లైవ్ స్టాక్ మీద చేద్దాము. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది కదా, మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా, అది ఇది కలుపుకొని చూడండి.